తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా తొలి 2 గంటల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. ముఖ్యంగా మహిళలు, యువ ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అలాగే ఎన్నికల సంఘం కేంద్ర బలగాలతో భద్రతను ఏర్పాటు చేయడంతో సమస్యాత్మక ప్రాంతాల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ధైర్యంగా ముందుకొస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భారీగా క్యూ లైన్స్ లో దర్శనమిస్తున్నారు. ఈ జోరు ఇలాగే కొనసాగితే పాత రికార్డులను బ్రేక్ చేసి అత్యధిక పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తమిళనాడులో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో ఉధృతంగా ఎన్నికల ప్రచారం జరిగింది. సంప్రదాయంగా జరిగే ముఖాముఖి పోటీకి బదులుగా ఇప్పుడు ముక్కోణపు పోటీ ఏర్పడింది. డిఎంకే నేతృత్వంలోని అధికార సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ రెండవ పర్యాయం అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తోంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ద్రవిడియన్ మోడల్ పాలనపై తన ప్రచారాన్ని కేంద్రీకరించారు. ఈ కూటమిలో డిఎంకేతో పాటు కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, విసికే ఉన్నాయి. ఇక ఏఐఏడీఎంకే నేతృత్వంలో బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమి తలపడుతోంది. డిఎంకే ప్రభుత్వంలో అవినీతి, శాంతి భద్రతల పరిస్థితిపై ఎన్డీఏ ఫోకస్ పెట్టింది. ఇక మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగిన సినీ నటుడు విజయ్ సారథ్యంలోని టీవీకే రెండు ప్రధాన కూటములకు గట్టి పోటీనిస్తోంది. ఇక తమిళనాడులో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, శృతి హాసన్, ఖుష్బూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సీఎం స్టాలిన్ కుటుంబంతో సహా వచ్చి ఓటు వేశారు. మరోవైపు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక నటుడు టీవీఎంకే అధినేత విజయ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి కాన్వాయ్ లాంటి హడావిడి లేకుండా సింపుల్గా సైకిల్ మీద వచ్చి ఓటేయడం ఆయనకు అలవాటుగా ఉండేది. ఎందుకు అని అడిగితే ఆరోగ్యకరమైన జీవనశైలి, పర్యావరణ హితం, ప్రజాస్వామ్యానికి అంకిత భావం అంటూ యువతకు మంచి మెసేజ్ ఇచ్చేవారు. అంతేకాదు ఎంత ఆలస్యమైనా సరే క్యూ లైన్లో నించొని ఓటేసి వెళ్ళిపోయేవారు. 2021 అసెంబ్లీ ఎన్నికల టైంలోనే కాదు, అంతకు ముందు కూడా ఆయన సింప్లిసిటీ గురించి నెట్టింట జోరుగా చర్చ నడిచేది. అయితే మొదటిసారి రాజకీయ నాయకుడిగా ఆ సంప్రదాయానికి ఆయన బ్రేక్స్ వేశారు. ఈసారి భారీగా టీవీకే శ్రేణులు, అభిమానుల కోలాహలం నడుమ కాన్వాయ్లో చెన్నైలోని నీలకంఠైలో ఉన్న పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటేశారు. ఆ సమయంలో క్రౌడ్ కంట్రోల్ పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో క్యూ లైన్లో కాకుండా ఆయన్ని పక్క నుంచి లోపలికి పంపి ఓటేసేందుకు అనుమతించారు పోలింగ్ సిబ్బంది. పలు ప్రాంతాల్లో ప్రముఖులు, సినీ నటులు సామాన్యులతో కలిసి లైన్లో నిలబడి ఓటు వేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.